డీజీ న్యూస్ కి స్వాగతం. నాణ్యమైన మటన్ అందించడమే లక్ష్యం. సునీల్ రావు చేతుల మీదుగా మానేరు మటన్ మార్కెట్ ప్రారంభం. నగర ప్రజలకు నాణ్యమైన నమ్మకమైన మటన్ ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మానేరు మటన్ మార్కెట్ ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గొర్రెల పెంపకందారులు కలిసి ఒక సంస్థగా ఏర్పడి ప్రజలకు నాణ్యమైన మటన్ అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మటన్ కొనుగోలు సమయంలో నాణ్యతపై ప్రజల్లో ఉండే సందేహాలను తొలగిస్తూ నమ్మకమైన సేవలు అందించడంలో ఈ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పోషకాహారంతో పెంచిన గొర్రెల నుంచి సేకరించిన నాణ్యమైన ఆరోగ్యకరమైన మటన్ ను భగత్ నగర్, రామచంద్రపూర్ కాలనీ, గోదాంగడ్డ, సప్తగిరి కాలనీ, వెంకటేశ్వర కాలనీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, వేణు, పొన్నం లక్ష్మి, మొండయ్య గౌడ్, దేవసాని సరస్వతి, సత్యనారాయణ, మార్కెట్ నిర్వాహకుడు సత్యనారాయణరావు, భాగస్వాములు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరి మానేర్ మటన్ మార్కెట్ను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక కార్పొరేటర్ సోదరిమణి చొప్పరి జయశ్రీ వేణు గారు, పొన్నం లక్ష్మీ ముండయ్య గారు, దేవసాని సత్యవతి సత్యన్న గారు, దేవసాని సరస్వతి సత్యన్న గారు, అదేవిధంగా నావా డీజీఎం గారు, అదేవిధంగా సిసి బ్యాంక్ జనరల్ మేనేజర్ గారు, మరి రిటైర్డ్ జేడీ గారు, మరి మటన్ మార్కెట్ ప్రొడ్యూసర్స్ ఏదైతే కంపెనీ ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సత్యనారాయణరావు గారు, మరి ఇతరులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఏదైతే మిల్క్ ప్రొడ్యూసర్స్ ఏ విధంగానైతే సక్సెస్ సాధించినారో అదేవిధంగా ఇప్పుడు మటన్ ప్రొడ్యూసర్స్ కూడా మరి అందరూ కూడా ఒక కంపెనీగా ఏర్పాటు చేసుకొని మరి జిల్లా ప్రజలకు నాణ్యమైన మంచి మటన్ అందివ్వాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అది జిల్లా ప్రజలందరి పక్షాన కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్కి వెళ్తే మరి ఏం కొనుకొస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి నుంచి, ఎందుకంటే పిల్లలు వెళ్తారు, మహిళలు వెళ్తారు, రకరకాలుగా కూడా వెళ్ళి మరి మటన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అక్కడ తెస్తున్నటువంటి మటను మరి ఎక్కడ పెంచింది, ఏ విధంగా ఉన్నది, మంచి పొట్టేలా లేకపోతే రకరకాలుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేమీ అనుమానం లేకుండా మరి ఇది కంపెనీ అవుట్లెట్ కాబట్టి మరి మంచి మటను, మరి ప్రజలకు నమ్మకమైన మటను దొరికే అవకాశం ఉంటుంది. మరి మంచి ఫీడ్ తోటి పెంచిన మాంసం కాబట్టి రుచికరంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ డివిజన్ నెంబర్ 12లో ఇది ప్రారంభించడం, ఈ భగత్ నగర్ కానీ, రామచంద్రాపూర్ కానీ, మన గోదాంగడ్డ కానీ, సప్తగిరి కాలనీ కానీ, ఇవన్నీ ప్రాంతాల ప్రజలకు మరి దగ్గరగా ఉండే ప్రాంతం కాబట్టి, వెంకటేశ్వర కాలనీ కానీ అన్ని కాలనీస్ దగ్గర ఉండే ప్రాంతం కాబట్టి మంచిగా మరి ప్రజలకు సేవలు అందించాలని కోరుతా ఉన్నాను. మరి వారు చెప్పిన విధంగా వారి యాప్ను ద్వారా కూడా మరి డోర్ డెలివరీ కావచ్చు, మరి ఏదైనా కూడా ఫంక్షన్లు కూడా బల్క్గా కూడా లైవ్ లైవ్ పొట్టేలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇవి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఇళ్లలో చేసుకునే శుభకార్యాలు చేసుకునే వాళ్ళకు కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకు కూడా చాలా అనువుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా కరీంనగర్ నగరంలో ఇటువంటి మానేరు
మీట్ మార్ట్ ఇది రైతుల ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్. అంటే రైతుల ద్వారానే తీసుకునేటువంటి గొర్రె పొట్టేళ్లను మాంసాన్ని అతి తక్కువగా క్వాలిటీ మాంసాన్ని ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మానేరు మీట్ మార్ట్ ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రైతుల నుంచి నేరుగా తీసుకుంటాం కాబట్టి ఈ రేటుకే. ఇవి ఏదో అద్దాలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బాగా డెకరేషన్ చేసిర్రు కాబట్టి రేటు ఎక్కువనేమో అనేటువంటి అపోహలు కూడా ఉంటాయి. అట్లాంటి అపోహలు అవసరం లేదు. ఎందుకంటే నేరుగా ఎవరైతే రైతు పెంచుతాడో ఆ రైతు నుంచే తీసుకొని రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసం సరసమైన ధరలకు మంచి మాంసాన్ని ప్రజలకు అందించడం కోసం పెట్టినటువంటి ఉద్దేశం ఇది. ఒకటి ఇక్కడనే కాదు, ఈ పటాపట్ యాప్ ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్క కరీంనగర్లోనే కాదు, రేపు హైదరాబాద్లో ఒక సెంటర్, వరంగల్లో ఒక సెంటర్, అన్ని సెంటర్లు, అన్ని పెద్ద పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా అన్ని సెంటర్లు ఓపెన్ చేస్తాం. కరీంనగర్లో కూడా ఇంతకుముందు మీ డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, ఇంకో 2-3 సెంటర్లు కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి, చేస్తాం. నాణ్యమైన మటన్ పబ్లిక్ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించిన సంస్థ ఇది. ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది రైతులందరిది, ప్రజలందరిది, షేర్హోల్డర్లందరిది. ఒక సహకార సంస్థ ఎలాగ అయితే ఉంటుందో ఈ మానేరు మటన్ కూడా ఆ విధమైందే. రేపు శుభకార్యాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఏ ఫంక్షన్లకు కానివ్వండి, తక్కువ రేటులో మీకు మానేరు మటన్ ద్వారా మంచి నాణ్యమైన మటన్ అందిస్తాం. ఇది అంటే ఒక 10 కిలోల పొట్టేలు ఇక్కడ ఉంటే మీరు చూసుకుంటే నాకు ఈ పొట్టేలు కోయారంటే దాన్నే కోసి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకంటే మంచి సౌకర్యం, ఇంతకంటే మంచి మటన్ ఇవ్వడం అనేది ఎవరితోని సాధ్యం కాదు, ఒక మనతోనే అవుతుంది. ఏ రైతుల నుంచి నేరుగా ఇక్కడికి వస్తాయి, రైతు నుంచి నేరుగా ఇక్కడికి వచ్చిన మటన్నే మేము ప్రజలకు అందిస్తాం అన్నట్టు. ఇది ఒక వ్యక్తిది కాదు. ఒక వ్యక్తి అయితేనేమో లాభాలు సంపాదించడం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక సంస్థ, ఈ సంస్థ ద్వారా కాబట్టి ఇది అందరికీ, దీనిలో ఎవరైతే షేర్ హోల్డర్లు ఉంటారో అందరికీ చెందిన సంస్థ కాబట్టి దీనిలో ఏ ఒక్కరు లాభాపేక్ష కోసం చేసేది కాదు. కాబట్టి నాణ్యమైన మటన్ ఖచ్చితంగా ప్రజలకు అందించే ఉద్దేశంతో చేసినాం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. సత్యనారాయణరావు, నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్. దీంట్లో ఆర్గనైజేషన్ అనేది మానేరు మటన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం చాలా సంతోషం. అయితే ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మెంబర్స్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ 172 మంది యూనిట్స్కు మన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తరఫున లోన్స్ అనేది మంజూరు చేయడం, వారికి సబ్సిడీ కూడా రావడం, యూనిట్స్ కూడా చాలా మటుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ఒక ప్రొడ్యూసర్ కంపెనీకి ఫామ్ చేయడానికి చాలా రోజులకి ఒక దాదాపు సంవత్సరం కాలం నుంచి ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా రమేష్ గారును, శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మెంబర్స్ అందరికీ, ఈ సభ్యులందరికీ ఒక్క దగ్గర చేసి అంతే కరీంనగర్ పట్టణ ప్రజలకందరికీ ఒక నాణ్యమైన మటన్ అనేది అందించడానికి కృషి చేయడం చాలా అభినందనించిన విషయము. ఈ షాప్ అనేది వీళ్ళది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.